నవీశ్వరత్న ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లాలో ఆయన స్ఫూర్తి నినాదాలతో మారుమోగింది. నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ రాజకీయ పార్టీలు, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యశోధకు సమాజ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ గాదె లింగస్వామి పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణం అంతా భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, జోహార్లు బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్ అనే నినాదాలతో దద్దరిల్లిపోయింది. నాయకులంతా కలిసి జ్ఞానసూర్యుడైన అంబేద్కర్ కి నివాళులర్పించి ఆయన చూపిన బాటలో నడవాల్సిన ఆవశ్యకతను గురించి వివరించారు. భారతదేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించి భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టిన ఘనత బాబాసాహెబ్కే దక్కుతుందని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలను యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు నల్గొండ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర నల్లగొండ ప్రజలమైనటువంటి మేమందరం కూడా మరి కులాలకు, మతాలకు అతీతంగా అన్ని సంఘాలమందరం కలిసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి చనిపోయినటువంటి రోజు అయినప్పటికీ కూడా ఆయన అందించినటువంటి రాజ్యాంగం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రాజ్యాంగం ఉన్నది. కాబట్టి నేను చనిపోయినప్పటికీ కూడా భారత రాజ్యాంగ రూపంలో నేను బతికే ఉంటానని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నిలువెత్తు రాజ్యాంగ రూపంలో ఇక్కడ బతికే ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి మరి మనకు అతి ముఖ్యమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అతి చిన్న ప్రాణి నుంచి అతిపెద్ద ప్రాణి వరకు నిర్జీవులకు కూడా రాజ్యాంగం ద్వారా అన్ని అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయనకు చావు లేదని, ఆయనకు ఆశయ సాధన కోసం మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా భారత రాజ్యాంగం అనేది ఈరోజు మనందరికీ కూడా ఒక చట్టబద్ధంగా మనకు హక్కులు కల్పించడం జరిగింది. కాబట్టి మరి ముఖ్యంగా మహిళలు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హిందూ కోడ్ బిల్లు వల్ల ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి మహిళలకు అనేక అవకాశాలు కల్పించడం వల్ల ఈరోజు మరి భారత రాష్ట్ర ప్రధానమంత్రిగా, అదేవిధంగా భారత రాష్ట్రపతిగా ఈరోజు మహిళలకు అవకాశం కలుగుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ అన్ని అణగారిన వర్గాలందరూ కూడా మరి ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చి అటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వాళ్ళకు ప్రత్యేక అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడు. కాబట్టి మరి అణగారిన వర్గాల కోసం, ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క పిల్లల్ని, తాను జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానం అనేది మరి సమాజాన్ని కోరుకుంది. కాబట్టి బుద్ధుడు యొక్క ఆత్మనే రాజ్యాంగ రూపంలో రూపకల్పన చేసింది. కాబట్టి మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం మరి మనందరం కూడా పనిచేయాలని మరి ఆయన అంబేద్కర్ అంటే ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా మరి ఆయన యొక్క జన్మదినాన్ని కూడా మరి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా చేస్తున్నదంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మేధావిగా ఈరోజు భారతీయుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించబడ్డాడు. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసమే పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మనందరం కూడా కులాలకు, మతాలకు అతీతంగా ఓట్లు వేస్తున్నామంటే ఆ ఓటుకు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్లనే వచ్చింది. కాబట్టి ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన కరెన్సీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడానికి ప్రధాన కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు నోట్లను ముద్రించేటువంటి బ్యాంకు, కరెన్సీ సిస్టమ్ కూడా మొత్తం కూడా ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం ఏర్పడ్డది. కాబట్టి మరి ప్రతి రాబోయే కాలంలో కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి యొక్క పటం ఖచ్చితంగా ఉండాలని దానికోసం మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మేమందరం కూడా ఆయనకు ఆశయ సాధన కోసమే పనిచేస్తామని ఈ సందర్భంగా మరి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ మరి అందరూ కూడా జై భీమ్, జై భారత రాజ్యాంగం.